ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రచించినటువంటి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 18 నుంచి 22 వరకు. నా గుండె నా లోపల సొమ్మసిలుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతును హాస్యమైన మాయా రూపముల చేతును నాకేలా కోపము తెప్పించిరి. కోతకాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ నొందకే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగపోవచ్చున్నది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. మహాదేవ, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము. ఘనమైన దేవా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నీ జీవవాక్యాన్ని నాయన ఇదిగో ప్రభువా నీకు వందన ప్రకటించడానికి, నాయన బోధించడానికి, అత్యల్పులను బలహీనులను, దుమ్మిని ధూళిని మట్టివాని ఒట్టివాని కనికరించి నీ శిలువ రక్తను నా పైన ప్రోక్షించి నా ప్రాణ శరీరాత్మను కడిగి పవిత్రపరిచి నీ బలమైనటువంటి ఆత్మతో బలముతో శక్తితో దేవాన్ని దాసులను నింపి బలపరచుమని ప్రార్థిస్తున్నాను. నా నోట నీ వాక్కును పెట్టుమని ప్రార్థిస్తున్నాను. పరమదేవా నీకు వందనాలు. నీ ఆత్మ నడిపింపు ద్వారా ప్రజలతో వాక్యం ద్వారా మాట్లాడి అందరి హృదయాలు వెలిగించు, బలపరచండి, ధైర్యపరచండి. నీ వాక్యం చేత నీ ప్రజలను ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉజ్జీవపరిచిన ఆయన నీ చిత్తాన్ని వారి జీవితంలో మీరు తెలియజేసి వారు నడిపించును మహిమ పొందుమని యేసయ్యా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ యొక్క వాక్య భాగానికి టైటిల్ ఏంటంటే గిలాదులో గుగ్గిలము. ఏం చెప్పండి ఒకసారి. ఇది మర్చిపోద్దు మీరు, దీని మీదనే ఈరోజు ప్రసంగం ఉంటుంది. కాబట్టి ఈ గిలాదు గుగ్గిలం అనగానే మీకు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా బైబిల్ చదవగానే నేను ఈరోజు చెప్పిన ప్రసంగం మీకు మీ మనసులో రావాలి. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడంటే ఎందుకు సొమ్మసిల్లుచున్నది అంటే ఒక విషయం చెప్తాను చూడండి. యూదా ప్రజలు భయంకరమైనటువంటి పాప స్థితిలో జీవిస్తూ ఉన్నారు. దేవునికి విరుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి విగ్రహారాధనలు కట్టి యెహోవా దేవుని ఆయన 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 ఇచ్చినటువంటి వాక్కును పక్కన పెట్టేసి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఇష్టానుసారమైన తిరుగుబాటుతనంలో జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క స్థితిని చూసి ఇర్మియా గారు ఏం చేశారంటే దేవునికి హృదయపూర్వకమైనటువంటి ఆక్రందనతో కూడినటువంటి ప్రార్థన చేశాడు ఆయన. రెండోది ఏం కనబడుతుందంటే పశ్చాత్తాపం చెందడానికి దేవుడు యూదా ప్రజలకి ప్రతి అవకాశం ఇచ్చాడు. కానీ ప్రజలు ఏం చేశారంటే మాటి మాటికి ఆ అవకాశాలను త్రోసివేశారు. ప్రజలు పశ్చాత్తాపడి నా తట్టుకు తిరగండి అని చెప్పేసి దేవుడు తన సత్య ప్రవక్త ఇర్మియాను పంపిస్తే ప్రజలు ఏం చేశారు తెలుసా అండి, వారికి అనుకూలమైనటువంటి అబద్ధ ప్రవక్తలను ఏర్పరచుకొని వాళ్ళు చెప్పిందే విన్నారు. దేవుని మాటను దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవున పెట్టారు. ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకొని ఇర్మియా గారు ఈ యొక్క వచనం మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే చదవండి ఇప్పుడు. నా గుండె నా లోపల సొమ్మసిల్లున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. చాలండి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మీరు ఒక విషయం కనుక జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క 18 నుంచి 21 వచనాలు అలంకార వర్ణనలో రాయబడి ఉన్నాయి. అర్థమవుతుందండి? అలంకారిక వర్ణన అంటే మొదటి 18, 19, 21 వచనాలలో ఎవరు మాట్లాడుతున్నారంటే ఇర్మియా గారు మాట్లాడుతూ ఉన్నారు. మీకు జాగ్రత్తగా గమనిస్తే ఏమన్నాడు ఇర్మియా గారు 18, 19, 21లో 19 ఇప్పుడు 21 చదవండి. ఓకే, ఈ 19, 20లో ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రజలు ప్లస్ ఇర్మియా ఇద్దరు కలిసి దేవునితో మాట్లాడుతూ ఉన్నారు.
19:20లోనేమో ప్రజలు ప్లస్ ఇర్మియా దేవునితో మాట్లాడుతూ మధ్య భాగంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. 19వ వచనంలో యెహోవా సీయోను లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా, ఆమె బహు దూర దేశం నుండి నా ప్రజల రోదన శబ్దము వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేలా కోపం పుట్టించారు. అంటే ఎవరు కోపం పుట్టించారు? ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దీన్ని ఏమన్నారంటే అలంకార రూపకంగా మాట్లాడుతున్నట్టుగా మనకి బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడవలసి వచ్చింది అంటే ఇందాక చెప్పినట్టే చాలా ప్రజలు భయంకరమైన పాపస్థితిలోకి దిగజారిపోయారు. వారు శారీరరీతిగా బాగానే ఉన్నారు, మంచిగా ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారు, ఆ ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, ధనం సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఏ విధంగా సంపాదిస్తున్నారంటే అన్యాయం చేత సంపాదిస్తూ ఉన్నారు. ఒకరు మోసం చేసి సంపాదిస్తున్నారు. తమ నాలుకల ద్వారా ఏం చేస్తున్నారంటే కపటమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. తన పొరుగు వారి యొక్క భార్యలు ఏం చేస్తున్నారంటే చాలామంది వ్యభిచరిస్తూ ఉన్నారు. ఇటువంటి భయంకరమైన స్థితి అంతటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని హెచ్చరించాడు చాలాసార్లు ఇర్మియా ద్వారా. ప్రజలు ఏమనుకున్నారు, మేము మంచి ఆస్తి ఉంది, మాకు మంచి ఉద్యోగం ఉంది, మాకు మంచి ఏంది బంగ్లా ఉంది, నేను అన్ని రకాలుగా ఆశీర్వదించబడిన ప్రజలు అనుకుంటారు. కానీ ఇక్కడ ఇర్మియా గారు ప్రజలకి 3 రకాల ప్రశ్నలు వేశాడు. ఆయన ఏమన్నాడంటే మనకు వాక్యభాగం చూస్తే గిలాదులో గుగ్గిలం లేదా, గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు? అంటే ఇక్కడ ఇర్మియా గారు ఏం చేస్తారంటే వారు శారీరక స్థితి మాత్రం చూసుకుంటారు, కానీ వారి యొక్క హృదయ స్థితి భయంకరమైన పాపంతో నిండి ఉంది. అందుకే ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ప్రజలు ఏమంటారంటే మీరు పై విషయాలు మంచిగా ఉన్నారు, కానీ మీరు భయంకరమైన పాపంలో. మరి గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా అని అంటే గిలాదులో గుగ్గిలం అనేది అది ఏంటో నేను చెప్తాను. గిలాదులో గుగ్గిలం అనేది ఉంది. అక్కడ అక్కడ ఎవరు ఉన్నారంటే అక్కడ వైద్యుడు ఉన్నాడు. అక్కడ ఈ ప్రజలకు ఏం కలిగింది, నా జన్మకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అంటే ప్రజలు భయంకరమైన పాపమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇర్మియా ప్రవక్త గారు ఏం చేస్తున్నారంటే అలంకార రూపంగా వారితో నేరుగా ఇలా మాట్లాడుతున్నారు, ప్రజలారా మీరు భయంకరమైన పాప స్థితిలో ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వారు శరీరం చూస్తే మంచి ఆస్తిపరులు, దేవదారు, అన్ని విషయాలు మంచిదే ఉన్నారు, కానీ వారి యొక్క హృదయం యొక్క స్థితి, వారి యొక్క జీవిత విధానం మాత్రం భయంకరమైనటువంటి పాపం స్థితిలో ఉన్నారు. ఇర్మియా గారు ఈ వచనం మాత్రం కాదు, ఇంతకు ముందే 8:11 ఇదే అధ్యాయం 8:11లో ఇదే విషయం చెప్తా ఉన్నాడు. సమాధానం లేని సమయమున సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. చాలు. అంటే ఆనాడు చాలామంది, ఇందాక చెప్పారు కదా, ప్రవక్తలు చాలామంది అబద్ధ ప్రవక్తలు ఏం చేశారంటే ఏం పర్వాలేదు, యెహోవా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మీ మీదకి యుద్ధం ఏమి రాదు, మిమ్మల్ని దేవుడు కాపాడతాడని చెప్పేసి అబద్ధ ప్రవచనాలు చాలామంది ప్రకటించారు. అయితే దాన్ని బట్టి ఇర్మియా గారు ఏం చేస్తూ ఉన్నారంటే సమాధానం లేదు అసలు వారి జీవితాలలో, వారి దేశంలో సమాధానం సమయంలో వీళ్ళు వచ్చి సమాధానం అని చెప్పారు. అయితే జనులకు నిజంగా గాయాలు తగిలినాయి, పాపం అనే గాయం తగిలింది వారికి. ఆ గాయమును పూర్తిగా కట్టకుండా పైన మాత్రం ఏం కాదు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినానికి ఏం కాదని కట్టు కట్టి క్యాన్సర్ అనుకోవాలి కానీ ఉందనుకోండి, ఏం కాదు జ్వరం వేసుకుని తగ్గిపోతా అని చెప్పేసి వేసి పంపించారు అనుకోండి, తగ్గుతుందా అండి? అది ఎయిడ్స్ అనే వ్యాధి వస్తున్నాడు, పోతుందా? అది ఏం కాదు పోతారు, అది మామూలుదే, ఇగో ఇది వేసుకో అని చెప్పేసి మామూలు వైద్యానికి ఏదైనా ఇచ్చారనుకోండి, పోతుందా? ఆనాడు ప్రవక్తలు కొంతమంది అట్లా చేశారు. కొందరు సత్య ప్రవక్తలు కూడా ఏం చేశారంటే ఆ డబ్బుడు కమ్ముడిపోయి రాజుకు భయపడి ప్రజలను ఏం చేశారంటే తప్పు త్రోవలో పట్టించారన్నమాట. ఇదే విషయాన్ని ఇర్మియా గారు 6:14లో చెప్తా ఉన్నాడు, చదవండి వస్తుంది. సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును
పై పైన మాత్రమే చూడండి. ఏంటి గాయం? ఏంటని గాయం? ప్రజలు విస్తారంగా ఇదే అధ్యాయంలో అక్కడ ముందు అధ్యాయాలలో వీరి యొక్క నిజస్థితి గురించి ప్రవక్త ఇర్మియా గారు చెప్తూ ఉంటారు. వాళ్ళు వేరు తనుచున్నారు, విస్తారంగా అభివృద్ధి పొందుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏ విధంగా సంపాదిస్తున్నారంటే అన్యాయం చేత, అక్రమం చేత సంపాదిస్తూ వారు ఏం చేస్తూ ఉన్నారంటే భయంకరమైన పాపస్థితి కలిగి జీవిస్తున్నారని చెప్పేసి ఈ వాక్యంలో భాగంలో చెప్తాను. మీరు ఒకసారి ఆ ఇర్మియా 17:9 చూడండి ఒకసారి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన ఏం కలది? ఎక్కడ కలది? హృదయం ఎక్కడ ఉంటే చెప్పండి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంట. ఎవరో చెప్పారు, దేవునికి కొందన్నారు. హృదయంలో ఏముంటుంది? మనకైతే కనపడదు కదా. నా హృదయం కూడా నాకు కనపడదు. కానీ మీ ఆలోచనలు, మీ మనస్సు, మీ థాట్స్ అన్నీ కూడా మీకు తెలిసి ఉంటాయి. అయితే ప్రభునందు పిల్లరా, ఒకడు పాపం చేయాలన్నా, ఒక మంచి చేయాలన్నా ఎక్కడ ఆలోచిస్తారు చెప్పండి? హృదయంలో ఆలోచిస్తారు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ఆహారాన్ని అప్పగించాలని చెప్పి ఎక్కడ యోచించారంటే ఫస్ట్ ఏం చేస్తాడు? హృదయంలో యోచించుకుంటారు. ఒకటి తను చేయబో కార్యం అంట మొట్టమొదట ఎక్కడ ఆలోచించుకుంటానని చెప్పి సామెతకాలం చెప్తారంటే హృదయంలో యోచించుకొను అని అంటారు అన్నమాట. అందుకే ఇక్కడ ఈ వాక్య భాగంలో ఏం చెప్తున్నా అంటే ప్రజల యొక్క పాపస్థితిని బట్టి మీ హృదయం ఘోరమైన వ్యాధి కలదంటా ఉన్నాడు. ఏమంటున్నాడండి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలంటే ఏ వ్యాధి కలది? ఇప్పుడు చాలామందికి మన శారీరక రీతిగా చెప్తా ఉన్నా మీకు అర్థం కావడానికి. చాలామంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారు కదండి. అందరు కూడా మీరు ప్రార్థన చేయాలి. మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా అదేదో గవర్నమెంట్ వేసుకోమని కాబట్టి వేసుకున్నా, కానీ దాని ద్వారా చాలామంది చచ్చిపోతారు, నన్ను నా కుటుంబాన్ని నీ రక్తంలోకి అడుగు అని చెప్పేసి మాకు ఎటువంటి వ్యాధులు లేకుండా ఆ సాయం చేయండి అని ప్రభా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. కరోనా వేసుకున్న వ్యాక్సిన్ బట్టి చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే తొందరగా ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్లు ఎక్కువ వస్తున్నాయి. రెండోది ఏంటంటే హార్ట్ అటాక్ వస్తూ ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు చాలామంది హార్ట్ అటాక్తో చచ్చిపోతారు. చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తూ ఉంది. అర్థమవుతుందా అండి? ఇవన్నీ కూడా శారీరక రీతిగా మనకు కనబడతాయి. ఎవరికి ఇప్పుడు ఎవరికైనా హార్ట్ ప్రాబ్లంలు ఏమున్నాయి అనుకోండి, కొవ్వు ఎక్కువై రక్తం ఎక్కడ ప్రసరణ కాకుండా ఏమొస్తుంటో చెప్పండి, హార్ట్ అటాక్ వస్తుంటాయి కదా. ఇవన్నీ మనకు కనబడతాయి. కానీ నీ పాపస్థితి కనిపిస్తుంది, నా పాపస్థితి కనిపిస్తుంది అండి ఎవరికన్నా? నాకు మాత్రం కొందరు పాపంలో జీవించే వారికి మనకు పాపం అనే రోగం ఉందని కూడా తెలియదు చాలామంది. ఇక్కడ ప్రజలు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఒకసారి మీరు ఇదే విషయాన్ని సేమ్ ఇదే దుస్థితిని మీరు ఒకసారి యెషయా అధ్యాయంలో ఉంటో చూడండి. మొదటి అధ్యాయం 5-6 వచనాలు చదవండి. అక్కడ కూడా సేమ్ నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ప్రతివాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రవక్త? 4వ వచనం చదవండి. అక్కడ పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రజల వారి గురించి చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు తన సొంత ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అటువంటి వారికి ఏం కలిగింది అంటే అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదని. అంటే ఇక్కడ కూడా దేని గురించి ఇప్పుడు సపోజ్ నేను పోతా ఉంటే దేవుని కృపను బట్టి నన్ను ఆ భయంకరమైన అనేక సార్లు యాక్సిడెంట్ మర నుంచి తప్పించాడు, ఇక ముందు కూడా తప్పిస్తాడు. నాకు దెబ్బలు తగిలాయి అనుకోండి, మీరు నన్ను చూస్తే ఏం చేస్తారు? అప్పుడు చిన్నగా ఎక్కడైనా తగిలిందంటే ఇమ్మీడియట్లీ కట్టి యాంటీబయాటిక్ రాసి స్వస్థత వీలైతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. మీ పిల్లలకైనా అలాగే చేస్తారు కదండి. అది ఆడుతూ కింద ఆడడానికి రక్త కారకం ఇమీడియట్లీ ఏం చేస్తారు? డాక్టర్ తీసుకొని కట్టి అలా చేస్తారు.
కానీ మరి పాపస్థితి కలిగి పాపంలో కనుక జీవిస్తున్నారు అనుకో ప్రజలు, మరి వాళ్ళకి ఏ విధమైన కట్టుకట్టాలి? దేవుని వాక్యము యేసయ్య రక్తము చేత కట్టబడ. ఆ ప్రజలు ఆ స్థితి మర్చిపోయారు. భయంకరమైనటువంటి పాపస్థితిలో ఉన్నటువంటి ఆ యూదా ప్రజలను చూసి ఇర్మియా గారు అందుకే ఆ దేవుని సన్నిధిలో విలపించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ఆ 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక చదివితే అక్కడ ఆయన హృదయం ఆక్రందన గురించి అక్కడ రాయబడింది చూడు. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కళ్ళు కన్నీళ్ళ ఊటగాను. అంటే ప్రజల యొక్క పాపస్థితిని బట్టి ఇర్మియా గారు ఏం చేస్తామంటే నా కన్నులు కన్నీరు మయముగాను దివారాత్రం ఉండును కాక అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆక్రాందన అంతటిని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, ఈ వచనాలు బట్టి ఇంకా మిగతా వచనాలు బట్టి ఇర్మియా గారికి ఏమని పేరు వచ్చిందంటే విలపించే ప్రవక్త అనే పేరు వచ్చింది ఆయనకి. తన ప్రజల యొక్క స్థితిని బట్టి ఆయన అంతగా కన్నీరు కాచి దేవుని సన్నిధిలో పలుమార్లు మొరపెట్టాడు. అయితే ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఎందుకు ఈ విషయాలు చెబుతూ ఆయన చివరిగా ఈ గిలాదు గురించి చెప్పాడు. 20వ వచనంలో ఏమన్నా చూడండి ఒకసారి. కోతకాలం గతించున్నది, గ్రీష్మకాలం జరిగిపోయాను, మనం రక్షణ నొందకే ఉన్నామని. ఈ మాటలు ఏమని సెలవిస్తున్నాయంటే రక్షణ లభిస్తుందనే ఆశ ఇక లేదని జనం వాడుకగా మాట్లాడుకునే సామాన్యమైనటువంటి లోలోక్తిని సూచిస్తున్నాయంట ఈ మాటలు 20వ వచనంలో. అయితే ప్రభునందు పిల్లరా, చివరిలో ఏమంటాడంటే గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును. చూడండి, ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాను, నేను చివరిలో ముగించేస్తాను. ప్రభునాథు పిల్లరా, ఇక్కడ ఏమంటాడంటే ప్రజలంతా భయంకరమైనటువంటి పాపిష్ట స్థితిలో వెళ్ళిపోయారు, మీరు ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నారు, మీరు పాపమైనటువంటి పతన స్థితిలో ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన 3 విషయాలు చెప్పాడు. ఇక్కడ ఏమంటాడు, అక్కడ గిలాదులో ఒక ప్రశ్న చేశాడు. మొట్టమొదటిగా గిలాదు అన్నాడు. రెండో ప్రశ్న ఏమంటున్నాడు, గుగ్గిలం అని అన్నాడు. మూడోది అక్కడ ఏ వైద్యుడును లేడా అంటాడు. నాలుగోది స్వస్థత ఎందుకు కలుగుతుంది అని చెప్పేసి ఓ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, ఈ గిలాదు గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ప్రభునందు పిల్లారా, మొట్టమొదటిగా గిలాదు అనేటటువంటి వాక్యం మీకు ఎక్కడ కనబడుతుందా అంటే ఆదికాండము 31 25. లాబాను యాకోబును యాకోబు తన గుడారము ఆ కొండ మీద లాబాను తన బంధువులతో. కొండ అంటే ఏ కొండ అన్నారు ఇక్కడ? గిలాద్ అనే కొండ మీద వేసుకో. చాలు అంటే నేను మొట్టమొదటిగా మీకు గిలాదు అనే ప్రాంతం గురించి మీకు తెలియాలి. గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడ ఏ వైద్యుడు లేదా అంటే గిలాదు అనేది మొట్టమొదటిగా మనకి ఈ వాక్య భాగంలో మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ప్రభునందు పిల్లారా 31:54 చదవండి. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి భోజనం చేయుటకు తన బంధువులను పిలువగా వారు భోజనం చేసి ఆ రాత్రి ఇది కూడా ఎక్కడంటే అదే సేమ్ గిలాదు కొండ మీదనే ఇది జరిగింది. ప్రభునందు పిల్లారా, ఈ గిలాదు ఎక్కడ ఉందని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుత కాలంలో కనుక మనం గమనిస్తే గిలాను యోర్దానుకు తూర్పుగా నుండు దేశంలో పేరు. అది గలిలయ సముద్రమునకును మృత సముద్రముకును మధ్య నుండి యోర్దానుకు తూర్పుగా ఉన్నది. దానికి ఉత్తరమున భాషానును, తూర్పున ఎడారియు, దక్షిణమున మోయాబును కలదు. మొట్టమొదటిగా అదేవిధంగా గిలాదు అనేది ఒక కొండ ప్రాంతం, అది పర్వత ప్రాంతం. అక్కడ ఏముంటుందంటే ఉత్తర ప్రాంతాలు దట్టమైన అడవులు ఉన్నాయంట అక్కడ. రెండవది అది మన్య ప్రదేశమై సముద్ర మట్టము కంటే దాదాపు 2000 అడుగులు ఎత్తుగా ఉంటుందంట.
సముద్రం అక్కడ గలిలయ సముద్రం ఉంది కదండి, దానికంటే కూడా అది దాదాపు 200 అడుగులు 2000 అడుగుల కంటే ఎత్తుగా ఈ గిలాద్ అనేటువంటి ప్రాంతము ఉంటుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. చూడండి, ఈ గిలాదులో ఏం దొరుకుతుంది? గుగ్గిలము దొరుకుతుంది. ఒకసారి ఇదే ఆదికాండం 37:25 చూడండి ఒకసారి. 37:25 వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలు అయిన మార్గస్థులు గిలాదు నుండి, అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? గిలాద్ అనేటువంటి దేశం నుండి ప్రజలు ఏమేమి తీసుకొని వస్తున్నారంటే అక్కడ ఇస్మాయిలు గుగ్గిలము మస్తకియు ఈ బోలాలు తీసుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రయాణం అవుతుంటే ఇక యోసేపును అమ్మివేద్దాం అనుకున్నటువంటి ఇక సహోదరులు అందరూ వాళ్ళని చూసి వారికి అమ్మివేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లారా, ఈ ప్రాంతాన్ని బైబిల్లో ఆదికాండంలో అప్పటికి అది ఇజ్రాయెల్ సాధనలో కాకముందు మోషే ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తుల నుంచి తీసుకొని వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రజలతో అక్కడ గిలాదు వారితో యుద్ధం జరుగుతుంది. ఒకసారి అక్కడ రాజవర అంటే ఆ ప్రాంతానికి ఆహాబు కాదండి, సిహోను, అమోరీల రాజుకు సిహోను ఆధీనంలో ఉందంట. అది ఒకసారి సంఖ్యాకాండం 21 నుంచి 26 వరకు చదవండి. ఇశ్రాయేలులో అతారీల మార్గమున అమోరీల రాజైన సిహోను నొద్దకును దూతలను పంపి మమ్మును మీ దేశంలో పడి వెళ్ళనిమ్ము, మేము పొలంలోకైనాను ద్రాక్ష తోటలకైనాను బావు నీళ్ళు త్రాగుదుము, మేము నీ పొలిమొరలలో దాటు వరకు రాజమార్గంలోనే. సరే, ప్రభునందు పిల్లరా, ఈ కొండ ప్రాంతం అనేది ఈ గిలాద్ అనే ప్రాంతము ఆ యొక్క రాజు యొక్క ఆధీనంలో ఉంది. అయితే ప్రజలు ఏం చేశారంటే ఈ మోషే గారు తర్వాత యెహోషువ గారు వారితో యుద్ధం చేసినప్పుడు దేవుడు ఆ బలిష్టమైనటువంటి రాజుని ఇజ్రాయెల్ చేతికి అప్పగిస్తారు. అక్కడ ఏం దొరుకుతుందో అనేది మనం ఒకసారి 32 సంఖ్యాకాండము 1వ వచనం చూడండి. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలు ఉండేను గనుక ఏం పేరు? యాజేరు ప్రదేశమును గిలాద్ అని కనబడుతుంది చూడండి. గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడు ఏలియాజరును అయితే ప్రభునందు ప్రజల సందర్భం ఏంటంటే అక్కడ ఇజ్రాయెల్ ఆ సీహోను రాజుతో ప్రజలు యుద్ధం చేసినప్పుడు ఇక్కడ గాదీయులు మనష్య వారు మిగతా వాళ్ళు ఏం చేశారంటే నాయన అది మేతలకు తగిన స్థలం అని చెప్పేసి మాకు అది కావాలని చెప్పి మోషే దగ్గరకు వచ్చారు. అంటే ఇప్పుడు గిలాదులో ఏం దొరుకుతుంది? మంచి బలరకమైనటువంటి పశువులకు మేత. గిలాద్ అనే ప్రాంతంలో ఏం దొరుకుతుంది అంటే మంచి బలరకమైనటువంటి పశువులకు మేత దొరుకుతుందని చెప్పేసి మనం ఈ వాక్యం బట్టి మనకు తెలుస్తూ ఉంది. ఈ గిలాదు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఇది సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘంలో మనకి ఏం దొరుకుతుంది? సంఘంలో ఇక్కడ ఏం దొరుకుతుందండి? అసలు సంఘాన్ని దేంతో పోల్చాలి చెప్పండి నాకు. ఇంకోటి, నేను గొర్రెలకి పేతురుతో ఏమన్నాడు? ఆ పేతురుతో ఏమన్నాడు యేసయ్య? యోహాను సువార్తలో పేతురు నా గొర్రెలను కాయము అన్నాడు, ఆయన నా గొర్రెలను మేపుము అన్నాడు. అవునా కదా? అంటే మనల్ని అందరు ఎట్లా చూస్తున్నాడు యేసయ్య?
గొర్రెలాగా చూస్తున్నాడు. అందుకే ఆ కీర్తనలో కూడా మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలమని చెప్పేసి అన్నా ఉన్నాడు. ప్రభు నందు పిల్లరా, సంఘంలో ఉన్నటువంటి ప్రజలు కూడా గిలాదులో ఏ విధంగా అయితే అక్కడ మందలకు తగినటువంటి మేత దొరుకుతుందో, సంఘంలో ప్రజలందరూ కూడా ఎక్కడైనా నీకు పౌష్టికమైనటువంటి ఆత్మలో ఎదగడానికి కావాల్సిన ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే మందిరంలో దొరుకుతుంది మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడే పాత నిబంధన కాలంలో కీర్తనలు 67 ఎన్నో వచ్చినావమ్మా? మరి నేను 67 కదా అమ్మ చెప్పింది, 67 అన్నానా? అయితే నేను అందుకే 67 అన్నా. 60 అధ్యాయము 7వ వచనం. గిలాదు ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? గిలాదు అనే ప్రాంతం నాదే అది అని మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం కూడా ఎవరిది చెప్పండి? సంఘం ఎవరిది? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మును గుర్చి. ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఆ సంఘస్థులు అందరూ ఆయన వెళ్ళే ముందు ఆ సంఘ అధ్యక్షులు ఉన్నవారు అందరూ పిలిపించి ఒక విషయం చెప్పాడు. బాబు, మీకు ఒక మంద అప్పగించబడ్డది కదా, ఇప్పుడు మీ అందరు ఎవరికి అప్పగించబడ్డారు? డేవిడ్ బక్షరాయ్ గారికి, మేఘమి అమ్మ గారికి అప్పగించబడ్డారు. మీరు వారి యొక్క ఆధ్వర్యంలో మీరు ఏం చేయబడుతున్నారు? దేవుని యొక్క వాక్యం చేత పెంచబడుతూ ఉన్నారు, పోషించబడుతూ ఉన్నారు. ప్రభునందు పుల్లారా, ఇక్కడ ఆ విషయాన్ని ఎత్తి చెప్తా ఉన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, అక్కడనేమో 60వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? గిలాదు. ఇక్కడ ఈ సంఘాన్ని, నూతన నిబంధన సంఘాన్ని ఏమన్నాడు ఇక్కడ దేవుడు? తన సంఘం అంట, తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని అంటా ఉన్నాడు. అయితే ప్రభునందు పుల్లారా, ఇక్కడ విషయం ఒకటి గమనించాలి మనం. గిలాదులో ఏం దొరుకుతుంది అంటే మేతలకు తగినటువంటి, మందలకు తగినటువంటి స్థలము దొరుకుతుంది. అక్కడ మంచి బలు రకమైనటువంటి ఆహారము పశువులకి దొరుకుతుంది. అది నివసించడానికి ఎత్తైన ప్రాంతం అది. అది చెప్పాను కదా, దాదాపు 2000 అడుగుల ఎత్తుగా ఉండే పట్టణం అది. శత్రువులు అంత తొందరగా దాని మీదకి వచ్చి జయించడానికి కూడా వీలునేటువంటి ప్రదేశం. సంఘం కూడా దాంతోనే పోల్చారు భక్తులు. అర్థమవుతుందా అండి? సంఘంలో మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ మందిరంలో దీవెనల చేత దేవుడు ఏం చేస్తాడంటే ప్రజలను తృప్తిపరుస్తానని చెప్పేసి, దీవిస్తానని చెప్పేసి, సంతృప్తి పరుస్తానని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లారా, దేవునికి మందిరంగా దూరంగా ఉండి దేవుని మందిరంకి రాకుండా దేవుని యొక్క వాక్యాలను పెంచబడకుండా ఉంటే నువ్వు సరి అయినటువంటి ఆత్మీయ స్థితిలో ఎదగలేవు. గిలాదు దేనికి పుట్టినలు అంటే అది భక్తిపరులకు అది నిలయం అంట. అక్కడ నుంచి 4 భక్తిపరులు వచ్చారండి ఆ ప్రాంతం నుంచి, ఆ గిలాదు అనేటువంటి ప్రదేశం నుంచి. అందులో మొట్టమొదటిగా మనకు ఎవరు కనబడతారంటే ఏలియా గారు తర్వాత కనిపిస్తారు. ముందు ఎవరు కనిపిస్తారా అంటే న్యాయాధిపతులు తీయండి ఒకసారి. 10వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం సారీ. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా. చూడండి, గిలాదుల నుంచి ఎవరో చరికడిపోయాడు ఇక్కడ? యాయిరు అనేటువంటి భక్తిపరుడు వచ్చి ప్రజలకి అనేక సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. రెండోది పరకమైనటువంటి యోధుడైనటువంటి యోప్తా, బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. అంటే ఇక్కడ మీకు విషయం చెప్పాలి. గిలాద్ అనగానే 2 ఉన్నాయి. ఒకటేమో ప్రదేశం ఉంది, ఇంకా గిలాద్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. నేను ఆయన గురించి స్కిప్ చేశాను. అయితే ప్రభునందు ప్రియులారా, ఈయన కూడా ఏ ప్రాంతం నివాసవాడు? గిలాదు వాడు అంట. చూడండి, అక్కడ
కింద 18 వచనంలో కాదు 11 చదువు. గిలాదు వాడైన పరాక్రమము గల అంటే సంఘంకి వస్తే ప్రజలు బలహీనులు అయినటువంటి వారు ఏం చేయబడతారు? సంఘంలో బలం పొందుతారు, బలవంతులుగా తయారవుతారు. దేవుని వాక్యాన్ని దైవజనులు ఊకే బోధించినప్పుడు ఆ వాక్యాన్ని మీరు సరైన రీతిగా మీ హృదయంలో మీ జీవితంలో అన్వయించుకుంటే మీరు ఏం చేయబడతారు? బలవంతులుగా జీవిస్తారండి. దేవుని యొక్క మహిమ కొరకై శక్తివంతమైనటువంటి కార్యాలను చేయడానికి దేవుని మందిరంలో మీరు ఏం చేయబడుతుంటారంటే చెక్కబడుతూ ఉంటారు. ఒక విత్తనం ఏ విధంగా నాటితే నాటిన తర్వాత ఏమవుతుంది? పెద్దగా పెరిగి తర్వాత అది అనేకమైనటువంటి ఇచ్చినట్టుగా అది మీరు అందుకే సంఘంలో మీరు నాటబడాలని చెప్తున్నాను నేను. ఒక పరాక్రమంగా గిలాదులో నుంచి ఒక యయీరు వచ్చినట్టు, ఒక పరాక్రమమైనటువంటి యొప్తా వచ్చినట్టు, అదేవిధంగా ఇంకొకళ్ళు ఉన్నారు చూడండి, ఏలియా గారు ఉన్నారు. మొదటి రాజులు 17:21. అంతటి గిలాదు కాపురస్తులా అమ్మా అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా. చూడండి, ఈ యొక్క ఏలియా ఏ ప్రాంతం వాడు? గిలాదు ప్రాంతం వాడు. ఏలియా ఏ విధంగా నిలబడ్డాడు? ఆయన మహారోషంతో మహాపౌరోషంతో దేవుని పక్షంగా నిలబడినటువంటి ఏలియా గారు ఏ ప్రాంతం వాడైనా మనము కూడా దేవుని యొక్క మందిరములో ఆ విధంగా ఏలియా వాళ్ళే దేవుని యొక్క రోషం కలిగి పౌరుషం కలిగి మనం ఉండాలని చెప్పి మనం బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రభువునందు మీరందరూ బలవంతులై ఉండు, పౌరుషం కలిగి ఉండు అని చెప్పేసి బైబిల్ వాక్యం మనకు సెలవిస్తుందండి. గిలాదులో ఏం దొరుకుతుందంటే తగినటువంటి మందకులు తగినటువంటి మేత దొరికినట్టు సంఘంలో కూడా మనకు ఏం దొరుకుతుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పోషించబడతాం, బలపరచబడతాము, శక్తివంతులుగా మనం తయారవుతామని చెప్పేసి మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ గిలాదు చివరిగా ఒక విషయం చెప్తాను. ఒకసారి ఇదే గిలాదు గురించి ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు ఏమన్నా ఇంకో అతను కూడా ఉంటాడు, బర్జిలై, గిలాదీయుడైన బర్జిలై. 50:19 నేనేం తప్ప చెప్పానండి? ఇజ్రాయెల్ వారిని తమ మేత స్థలముకు నేను తిరిగి రప్పించదను, వారు కర్మేలు మీదను బాషాను మీదను మొయ్యుదురు, ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మెయ్యుచు. దేవుడు ఏం చేస్తాడంట? ఇజ్రాయెల్ ప్రజలని గిలాదు కొండ మీదకి ప్రజలను రప్పించి గిలాదులో వారు మేపు చేసి వారిని ఏం చేస్తారంట? సంతృప్తి పరుస్తారంట వారు. ప్రభువునందు ప్రియులారా, ఆ విధంగా మనల్ని కూడా దేవుడు ఎక్కడ నేను సంతృప్తి పొందేది, నువ్వు ఎక్కడ నీ నిజమైన శాంతి సమాధానం నెమ్మది దీవెన ఆశీర్వాదం కలిగేటి ఎక్కడ అంటే అప్పుడు గిలాదులో. ఇప్పుడు మనం గిలాదుకు పోవాలా? ఇప్పుడు మన గిలాదు ఎవరు? దేవుని మందిరం. ఇక్కడ రావాలి మనం. ఇక్కడికి వస్తే దేవుని మందిరానికి వస్తే దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదం దీవెన చేత నిన్ను దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, అయితే ఇదే గిలాదులో దొరికేటి 3 ఉన్నాయి, 3 ఔషధాలు ఉన్నాయి. ఇందాక మనం ఆదికాండం 37:25 చూసాం కదండి. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి ఆదికాండము 37:25. వారు భోజనం చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తును తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకము బోలమును పోచున్న వంట. అంటే ఇక్కడ మనకు ఏం కనబడుతున్నాయి? ఇక్కడ గిలాదులో బేదులకు అంటే మందకు తగినటువంటి స్థలం మాత్రం కాకుండా మేత మాత్రం కాకుండా గిలాదులో ఇంకేం దొరుకుతుంది? మస్తకము బోలము గుగ్గిలము దొరుకుతున్నట్టుగా మనం వాక్య భాగంలో మనం చూస్తాం. ఈ గుగ్గిలము ఎవరికి సాదృశ్యంగా ఉందా అంటే ఎవరు సాదృశ్యం చెప్పండి? దేవుని యొక్క వాక్యానికి. దేవుని యొక్క వాక్యానికి ఇంకో రకంగా చెప్తే యేసయ్యకు సాదృశ్యంగా. వాక్యం అన్న యేసయ్య అన్న ఇద్దరు ఒకటే. అప్పుడు ఉన్నటువంటి గుగ్గిలము దేనికి యూజ్ చేసేవారు అంటే దెబ్బలు తాలికాయ అనుకోండి ఎవరికన్నా.
దెబ్బలు తగిలితే ఏం చేశారు అంటే ఈ గుగ్గిలని తీసుకెళ్ళి, అంటే గుగ్గిలమైన చెట్టుకి నుంచి దాన్ని ఒలిస్తే అందులో నుంచి జిగురు పదార్థం అనేది వచ్చేదంట. అది దాన్ని తీసుకొచ్చి ఎవరికైనా దెబ్బ తగిలితే మనం ఇప్పుడు జెండు బాంబు పెట్టుకుంటాం కదా అండి, జెండు బాంబు 3 రాసుకుంటారా అండి మీకు నొప్పులు వచ్చినప్పుడు? అట్లా సేమ్ ఈ గుగ్గిలాన్ని కూడా యూజ్ చేసేవారంట అప్పట్లో దెబ్బలు తాకితే గాయాలు మాన్పడానికి ఏం చేశారంటే ఆ చెట్టు నుంచి ఆ జిగురు నుంచి వచ్చేటంటే ఆ గుగ్గిలాన్ని తీసుకొని ఇక్కడ నాకు నొప్పింది అనుకోండి, ఇక్కడ రాస్తే ఏం చేసే ఏమయ్యేదంటే అది తగ్గిపోయేది అన్నమాట. అంటే గుగ్గిలంలో ఏముందంటే రోగములను వైద్యములను స్వస్థపరిచేటటువంటి శక్తి దానికి ఉంది. అందుకే ప్రవక్త గారు ఏమంటారంటే గిలాదులో గుగ్గిలము లేదా అన్నాడు. అంటే గిలాదులో గుగ్గిలం ఉంది, మన వాక్యంలో చూసామా లేదా? కానీ ప్రజల స్వస్థత పొందలేకపోయారు. అది ఇక్కడ పాయింట్. ఇక్కడ మందిరంలో ఎవరు ఉంటారా అంటే దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు వారు ఉంటారు. ప్రజలను దేవుడు ఏం చేస్తారంటే తన వాక్కు ద్వారా స్వస్థపరిచినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి, కీర్తన 107:20 వచ్చిన చేయండి ఒకసారి. ఆయన తన వాక్కును పంపి, ఎన్నో వచ్చినామా? 107 చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని, ఇప్పుడు గిలాదులో ఉన్నట్టు గుగ్గిలం ఏం చేస్తుంది? ఎవరికైనా అనారోగ్యంతో ఉందనుకోండి, బలహీనంగా గాయాలు కలిగి ఉన్నాయనుకోండి, ఆ గాయాలను ఈ గుగ్గిలం రాస్తే ఏం చేస్తాడంటే అది కూడా బాగు చేస్తుంది. ఇక్కడ వాక్యం కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ దేవుడు తన ప్రజలు బాగు చేయడానికి దేని ఉపయోగించాడు? ఇక్కడ తన వాక్యాన్ని ఉపయోగించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రభునందు పిల్లారా, ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనం కూడా ఆనాడు ప్రవక్త గారు ఒక ప్రశ్న వేశాడు. గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేదంటే అక్కడ వైద్యుడు అనేవాడు ఉన్నాడు, అక్కడ గుగ్గిలం ఉంది. ఆ గుగ్గిలం రాసుకుంటే ఏమవుతుందంటే ప్రజలకు స్వస్థత కలుగుతుందని చెప్పేసి మనం బైబిల్ గ్రంథం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి నువ్వు నేను నీ జీవితం కూడా ఏదన్నా దేవునికి అసహ్యమైనటువంటి పాపం కానీ అవిధేయత కానీ వ్యాధులు కానీ రోగాలు కానీ ఉంటే ఇక్కడ మందిరంలో ఉన్నటువంటి నువ్వు దేవుని ఎవరి దగ్గర రావాలి? యేసయ్య దగ్గర రావాలి. యేసయ్య నాకు స్వస్థత ఇచ్చి నన్ను బాగు చేయి, నాకున్నటువంటి ఈ యొక్క పాపస్థితి నుంచి రోగము నుంచి వ్యాధుల నుంచి నన్ను విడిపించని చెప్పేసి యేసయ్య సన్నిధిలో కనుక ప్రార్థన చేస్తే మనకు ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అందుకే ఆయన అసలు యేసుక్రీస్తు వారు ఎందుకంటే కల్వరి శిలువ పైన ఆ గాయాలు పొందాడు? ఎందుకు పొందాడంటే మన కలిగినటువంటి వ్యాధుల నుంచి, మనకు కలిగినటువంటి రోగముల నుంచి వ్యసనం నుంచి విడిపించడానికి కోసమే అని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో ఒకసారి మొదటి పేతురు తీయండి ఫస్ట్, తర్వాత అక్కడ యెషయా దగ్గరికి వెళ్ళు. అయిపోయింది, నేను ముగించేస్తాను. చదువు 22 కాదు 24 చదువు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు ఇప్పుడు ఎవరు గాయాల చేత పొందుతున్నారు ఇక్కడ ప్రజలు? అంటే ఇప్పుడు గుగ్గిలం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. ప్రభునందు నీకున్నటువంటి ఎటువంటి వ్యాధి అయినా సరే, మొన్న చాలా అయిపోయింది 10 నిమిషాలు జాగ్రత్త అయినా నేను ముంచేస్తా. మొన్న ఏమైందంటే ఆంధ్రాకి వెళ్ళాను, మచిలీపట్నంలో. వాళ్ళు నాయుడ్స్, వాళ్ళ కింద 6 సంఘాలు ఏమి ఉన్నాయంట. వీటన్నిటికీ వీళ్ళే పెద్ద అనమాట. ఈయన హ్యాండ్వేర్ కిందనే ఆ మిగతా సంఘాలు అన్నీ నడిపించబడుతున్నాయి. అయితే ఆమెకి క్యాన్సర్ వచ్చింది. ఆమెకి ఆ పాస్టమ్మ గారికి క్యాన్సర్ వచ్చింది. అది 3rd స్టేజ్లో ఉందంట. అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైద్యులు చూపిస్తే వాళ్ళంట 4 రోజుల కంటే ఎక్కువ బతకదని అంట. అయితే ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ మన మెడ్కోర్ హాస్పిటల్ ఉంది కదండి, అక్కడ తీసుకొచ్చినాక వాళ్ళు చెక్ చేసేసి మేము చెప్పలేమండి 6 నెలల కంటే ఏమి ఎక్కువ కాలం బతకలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. అయితే వారికి ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేకుండా ఇక్కడ రవికుమార్ అని ఒక ఇవాంజలిస్ట్ ఉంటే ఆయన మేము 2 రోజులు అక్కడ ఉండి కొంచెం వాళ్ళకి తగినటువంటి ఏర్పాటు చేయడము,
అవన్నీ చూసాం. అయితే ప్రభుని అందుకు పిల్లరా వెళ్ళి ప్రార్థన చేసాం. ఏం భయపడద్దమ్మా. వాళ్ళ సంఘస్థులు అయితే మీలాగానే వాళ్ళు ఇంకా మరి వాళ్ళని, ఎందుకంటే వీళ్ళు అప్పటికి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఆ గ్రామానికి పెద్దలుగా ఉండి వాళ్ళ ఫాదర్ 2-3 సార్లు, వాళ్ళ మదర్ ఒకసారి సర్పంచ్గా చేశారంట. ప్రజలకు బాగా ధర్మం చేశాడంట ఆయన. అయితే ఈమెకి ఇట్లా అయ్యేసరికి అన్యులు సైతం బాగా బోరున ఏడుస్తూ ఉన్నారట. దేవుని సన్నిధిలో అనుకున్న 5 సంఘాలలో ఉన్న ప్రజలు కూడా మోకరించి దేవుని సన్నిధిలో బాగా మొరపెట్టి ప్రార్థన చేశారంట. చచ్చిపోతుంది ఆమె, 6 నెలల కంటే ఎక్కువ బతకదు అని చెప్పేసి, క్యాన్సర్ 3వ స్టేజ్లో ఉందంట. బతకదు ఆమె, కీమో చేసినా ఏం చేసినా బతకదు అని చెప్పేసి అనేటువంటి వైద్యు అని చెప్పేసి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన ఆమెకి దేవుడు ఏం చేశాడు అంటే అద్భుతమైన రీతిగా ఆమెకు స్వస్థతనిచ్చాడండి. హల్లెలూయా. వాళ్ళు మొన్న కృతజ్ఞత మీటింగ్ పెట్టారు. ఆమెను చూస్తే నాకు ఎందుకంటే హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా ఇట్లా అయిపోయింది, మేము బెడ్ మీద ఉన్నప్పుడు కేవలం ఇట్లా కూర్చొని ప్రేయర్ చేసి బయటకు వచ్చేస్తాం. వాళ్ళ ఫాదర్ వాళ్ళ హస్బెండ్ అన్నీ గుర్తు చేసుకున్నాడు. అందుకే మీరు రావాలి బ్రదర్ అని చెప్పేసి అంటే అక్కడ వెళ్ళి సరే ఒక మీటింగ్ 2 రోజులు మీటింగ్ ఉండే వెళ్ళేసి వచ్చాం. అయితే ఆమెను చూస్తే నా హృదయం నుంచి కన్నీళ్ళు వచ్చాయి. అంటే మరణపు అంచుల వరకు వెళ్ళిపోయింది ఆమె. ఆమెను చూడగా నాకు ఏం గుర్తుకొచ్చింది అంటే మృతులను సైతం మన దేవుడు ఏం చేశాడంట, సజీవంగా లేబోనెత్తువాడని చెప్పేసి వాక్యం రాయబడి, నీ వాక్యం ఎంత గొప్పది ప్రభువా అని చెప్పేసి నా హృదయంలో దేవుని హృదయాంతరం నుంచి స్తుతించాను. ఆ 2 రోజుల మీటింగ్ కూడా వారు ఘనంగా చేస్తారు. ఇక్కడ ఈ బోలాను ఈనాలు చేస్తారు చూడండి. ఆడికైనా ఆ రోడ్డు వరకు ఉంటే పెద్ద లైట్లు వేసి పెద్ద పెద్ద బాక్సులు వేసి ఉన్న వాళ్ళందరూ పిలిచారు. ఆ సంఘస్థులు వాళ్ళందరూ మంచిగా అనిపించింది. ఎందుకంటే ఆమె సాక్ష్యం ద్వారా అక్కడ ఉన్న ప్రాంతాలు అనేక మంది ఇప్పుడు కదిలించబడుతూ ఉన్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రభునందు పిల్లరా, నీకున్న వ్యాధి ఎటువంటిదైనా సరే, వైద్యులు కానీ ఇంతకంటే ఎక్కువ బతకలేవు అని చెప్పినా సరే, నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? దేవుని మీద. గిలాదులో గుగ్గిలం లేదా అంటే గిలాదు ఉంది, దేవుని సంఘం ఉంది. గిలాదు దేవుని సంఘానికి సాదృశ్యము, గుగ్గిలం ఎవరికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. అక్కడ ఏ వైద్యుడు లేడా అని అన్నాడు. అక్కడ వైద్యుడు ఎవరు మరి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ వైద్యుడు ఎవరంటే మన యేసయ్యనే. యేసయ్య జీవించినటువంటి కాలంలో ఆయన ఏం చేశాడంటే ప్రజలని అనేక మంది రోగాలు వ్యాధిగాసులు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేశారంటే, ఈ వ్యాధిగాసులు ఎందుకు చేశారు, పంపండి అక్కడ పంపియండి అని చెప్పి గద్దించలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన చేయి చాచి కనికరించి వారిని ముట్టి స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు. ఆయన నిన్న శక్తి ఉండి ఈరోజు శక్తి తగ్గిపోయిన వాడు కాదాయన. అర్థమవుతుందా అండి? నిన్న శక్తి గలవాడు, నిన్న సజీవుడు, ఈరోజు కూడా ఆయన అధికారం శాశ్వతమైనది. ఆయన శక్తి ప్రభావాలు ఎన్నటి కూడా తరిగిపోయినాయి. ఉన్నవాడును అనువాడినటువంటి దేవాది దేవుడు ఆనాడు ఆ ప్రజలను స్వస్థపరిచినట్టుగానే, ఆనాడు ఆ ప్రజలకు వైద్యుడిగా ఉన్నట్టుగానే ఈనాడు కూడా పరమ వైద్యుడు మన యేసయ్య. అసలు మన దేవునికి ఏం పేరు తెలుసా అండి? యెహోవా రాఫా. అంటే అర్థం ఏంటి? నిన్ను స్వస్థపరిచేవాడు. నువ్వు పాప రోగంతో ఉన్నావా? నీకు నీ శరీర సంబంధం అంటే వ్యాధితో రోగంతో ఉన్నావా? దేవుని మందిరానికి క్రమముగా రా. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నీ జీవితంలో అన్వయించుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రతి పాపం నుంచి, ప్రతి బలహీన స్థితి నుంచి, నీ దరిద్ర స్థితిలో నుంచి దేవుడు ఆయన విడిపించేటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. అందుకే ప్రవక్త గారు ఏమన్నారంటే గిలాద్ అనే ప్రాంతము అది భక్తి ప్రదేశాలకు ప్రాంతం, పుట్టినిల్లు అది. అదేవిధంగా గిలాదులు ఏముందంటే అక్కడ స్వస్థపరిచే ఔషధ దినుసు ఉంది. అక్కడ అది గాయాలు ఉన్నాయనుకోండి, గాయాలకు రాస్తే అది ఏం చేస్తుంది అంటే స్వస్థతనిస్తుంది. అయితే ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? ఆ గుగ్గిలాన్ని మర్చిపోయారు. గుగ్గిలాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు రోగం వచ్చింది అనుకోండి, సపోజ్ జ్వరమే వచ్చింది. మొన్న ఒక పాస్టర్ కావాల్సిన వాడు నేను తిట్టేసా. వాళ్ళు ఏంటంటే ఈ యేసన్న వారి యొక్క బోధన అనుసరిస్తారు. ఆ యేసన్న గారు మరి అలా చెప్పడం లేదు, నాకు తెలియదు. ఆయన ఏమన్నాడంటే ఆయనకి ఏదో రోగం వచ్చిందంట, కాలు ఇంత పెద్ద ఉబ్బిందంట, అయినా సరే ఆయన ట్యాబ్లెట్ వేసుకోలేదంట. వాళ్ళు అయితే ఆ బోధనని వాళ్ళ పాస్టర్ గారు బోధించాడంట. బోధించేసరికి నాకు బీపీ వచ్చిందని చెప్పేసి అన్నాడు. 2 రోజులు బాగుంటుందని హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఏమైందంటే చెక్ చేసి, బాబు నీకు బీపీ ఎక్కువ ఉంది అని చెప్పి ట్యాబ్లెట్ రాసిచ్చారంట. ట్యాబ్లెట్ రాసిచ్చినప్పుడు వేసుకోవాలా లేదా? అయితే ఈయన ఏం చేశాడు, ఆ పక్కన ఇంకోటి ఉండి అన్నాడంట, ఏమో నువ్వు ప్రాణం చేయన్నాడంట. సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ రోజు అదే సిగ్నేస్తూ ఉంటే మళ్ళీ పోయాడంట.
మళ్ళీ పోతే వాళ్ళు రాసిన బాబు వేసుకున్నావు అంటే వేసుకున్నా సార్ తెచ్చుకుంటా సార్ అని అంట. తీసుకోకుండా మళ్ళీ ఏం చేశాడు ఇంకో వ్యక్తి వచ్చి మన పాస్టర్ గారు ఉన్నారుగా ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేయించుకో, ఆయన ద్వారా మరి దేవుడు స్వస్థపోస్తా ఇవ్వచ్చు అని చెప్పి నాకు ఫోన్ చేశారు. నేను అడిగా ఏమైంది బ్రదర్ అంటే అన్న ఇది ఎక్కువైంది నాకు, హాస్పిటల్కి వెళ్ళామంటే వెళ్ళాను అన్నాడు. మరి ట్యాబ్లెట్ రాసిచ్చారంటే రాసిచ్చారన్న వేసుకున్నావా అని అన్నాడు. వేసుకోలేదని అన్నాడు. వేసుకోలేదంటే నాకు గుర్తుకొచ్చింది ఈయన ఏ చర్చికి వెళ్తాడో ఆయన వాళ్ళ పాస్టర్ ఏం బోధ వచ్చాడో నాకు అది బాగా గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ గిలాదులో గుగ్గిలం దొరుకుతుందంటే ఈ గుగ్గిలాన్ని ఎవరు పెట్టారు చెప్పండి? దేవుడు పెట్టాడు. అది నాకు ఒకప్పుడు ఈ విషయం మీకు తెలియాలి, కొంచెం సమయం ఎక్కువైనా పర్వాలేదు. ఒకప్పుడు నేను ఈ యొక్క ఏంది మన మా టీవీలలో ఈటీలో వస్తున్నాయి కదా ఏవి అశ్వగంధాలు ఆ మూలికలు ఈ మూలికలు వస్తాయి, నాకు మస్తు కోపం వచ్చేది. ఆడేమో వచ్చి ఏమన్నాడంటే మన మూలికలు అవి అంటే నాకేమనిపించింది అంటే నాకు కోపం వచ్చేది, ఎందుకు అనుకునేవాడిని. అయితే అసలు తర్వాత అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అసలు ఈ సమస్త సృష్టిని ఎవరు సృష్టించారు చెప్పండి? యేసుక్రీస్తు వారు సృష్టించారు ఇదంతా. ఇందులో మూలికలు ఎవరు సృష్టించారు? యేసయ్య సృష్టించాడు. దేవుడు కలుగులు కాకంటే ఇవన్నీ కలిగినాయి అంటే అప్పుడు నాకు అర్థమైందంటే ఇవన్నీ ఈలే కాదురా నాయన, నా దేవుడు సర్వశక్తిమంతుగా దేవుడు, ఆయన సృష్టించిన ఈ సమస్త సృష్టి ఇందులో మూలికలు అన్నీ నా యేసయ్య సృష్టించాడని చెప్పేసి అప్పుడు ధైర్యం వచ్చి నాకు ముందు కోపం వచ్చింది. అయితే ఈ మూలికలు ఇవన్నీ కూడా దేవుడే సృజించాడు. ఉదాహరణకి హిజ్కియా గారికి భయంకరమైనటువంటి మరణకరమైన రోగం వచ్చింది. ఒక పుండును బట్టి, ఆయన కలిగినటువంటి గాయాన్ని బట్టి ఆయన చచ్చిపోవాలి. అయితే యెషయా ప్రవక్తను పంపించి ఇదిగో నువ్వు సాగుపోతున్నావు, నీ ఇల్లు చక్కబట్టుకో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే యెషయా ప్రవక్తను హిజ్కియా రాజు దగ్గర పంపించాడు. హిజ్కియా రాజు గారు ఓ ప్రభు అని ఇన్ని సంవత్సరాలు ఎంత నమ్మకం జీవించాడు, నన్ను సాయం చేయ ప్రభు అని చెప్పేసి గోడ తట్టు చేతులైతే హల్లెలూయా యేసయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు కనికరంగా లేవాడు కాబట్టి యెషయా ప్రవక్త ఇంకా ఆ యొక్క దాటకముందే ఏం చేశాడంటే మళ్ళా తన వాక్కుని యెషయాకు పంపించి ఎల్లు నా కుమారుడు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నాను అంటాడు. ఆయుష్ని ఇస్తున్నా అన్న దేవుడు అంతటితో ఆగిపోడు. ఆ పుండును అంజూర పండ్ల ముద్దను తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? చదువు, ఆ వాక్యం చదవమ్మా. అవన్నీ వద్దు, కేవలం అంజూర పండ్ల ముద్ద 15 సంవత్సరాలు ఆయుష్ నుంచి వస్తున్నా అంటారు. నువ్వు కన్నీళ్ళు విడిచుట చూచితి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా ఎన్నో వచనం చదువుతున్నావు? ఎన్నో అధ్యాయం? చదువు. వద్దు, కరెక్ట్ 21 చదువమ్మా. 21 చదువు, అదే 38, 21. మరి యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండు కట్టవలను. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నానయ్యా నీకు. హిజ్కియా రాజు గారు నువ్వు కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశావు కాబట్టి నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నా అని అంటే ఏమంటున్నాడు ఇక్కడ మళ్ళా 21లో? అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండు కట్టవలను. ఎప్పుడు బాగుపోతాడంట? ఇప్పుడు దేవుడు ఆయుష్ని ఇచ్చాడుగా, మరి పుండుని కూడా స్వస్థపరచాలిగా దేవుడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అంజూర పండ్ల ముద్ద తీసుకొచ్చి అంటే ఆయనకు పుండు వచ్చింది. ఆ పుండుని బట్టి ఏం జరిగిందంటే ఈయన చచ్చిపోవాలి. ఆయన అంజూర పండ్లలో ఏముందంటే ఔషధ గుణాలు ఉన్నాయి. అందులో చాలామంది బలహీనంగా ఉన్నారనుకోండి, అది ఏం చేస్తారంటే ఈ యొక్క ద్రాక్షారసం ఒరిజినల్ ఈ వైన్ కాదు, తాగుబోతుల దగ్గర దొరుకుతుంది చూసారు, ఆ వైన్ అనుకోగలరు. స్వచ్ఛమైంది అంటున్నాను నేను. ఆ దావుతో ఏం చేస్తారంటే బలహీనులకు బలం వస్తుందని చెప్పేసి సామెతల గ్రంథంలో కూడా వాక్యంలో మరి రాయబడి ఉంది. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క గర్భవతులైన తర్వాత బలహీనంగా ఉంటే అది తాగిస్తారు. అది ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆరోగ్యంగా శక్తిని పొందుకోవడానికి. అయితే అందులో ఔషధ గుణాలు ఉన్నాయి, రోగములను తొలగించే శక్తి గుణాలు అంజూర పండ్ల దానికి ఉంది. కాబట్టి దేవుడు ఏమన్నాడు అంటే అంజూర పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ పుండు కడితే అప్పుడు ఏమవుతుందంట? అలాగే లోకంలో ఉన్నటువంటి వైద్యుల ఈ యొక్క వైద్యులు తయారు చేసినటువంటి టాబ్లెట్స్ వాటిలో కూడా దేవుడిచ్చిన వాటిని దాని నుంచి తీసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? టాబ్లెట్ తయారు చేస్తూ ఉన్నారు. అది మర్చిపోవద్దు. అర్థమవుతుందా అండి? సో యేసయ్యను ప్రేమించాలో అని ఉంటే నా మీద దేశం పెంచుకోకండి, వాక్యం ఏం చెప్తుందో అది ఫాలో కాండి. యేసయ్య కూడా ఏమన్నాడు? రోగికే వైద్యుడు అవసరం అన్నాడు. కాబట్టి వైద్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయదు. అలా అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు, ఆశ అనే రాజు ఉంటాడు. ఆశ అని అనుకుంటున్నా. ఆయన ఏం చేస్తాడంటే
ఆసాపు కాదు, ఆసా అనే రాజు ఉంటాడు. అయితే ఆయన ఏం చేస్తాడంటే దేవునికి దూరం అయిపోయి, ఆయనకు భయంకర రోగం వస్తుంది. దేవునికి దూరం అయిపోయి రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రభువా స్వస్థపరచు ప్రభు అని చెప్పి మళ్ళీ కూడా ఇవి కూడా యూజ్ చేసుకుంటే తప్పలేదు. ఆయన ఏం చేశాడంటే మొత్తానికి దేవుని దూరపరిచేసి ఆ టాబ్లెట్స్ మీద, ఆపరేషన్ల మీద, వాటి మీద దృష్టి పెట్టాడు ఆయన. అది బైబిల్లో ఖచ్చితంగా రాసిపెట్టాడు దేవుడు. ఏమన్నాడంటే ఆసా తనకు కలిగిన వైద్యులను బట్టి, తనకు కలిగినటువంటి వ్యాధిని బట్టి అతడు వైద్యులనే పట్టుకున్నాడు కానీ దేవుణ్ణి ఆశ్రయించలేదంట. అర్థమవుతుందండి? మనకు వ్యాధులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు వ్యాధితో డాక్టర్తో పాటు డాక్టర్ కన్నా ముందు మనం యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసి అవసరమైతే ఆ యొక్క మెడిసిన్ తీసుకోవడము తప్పు కాదు. యేసయ్యనే చెప్పాడు, రోగికే వైద్యుడు అవసరం. గిలాదులో గుగ్గిలం లేదు, అక్కడ ఏ వైద్యుడు లేదంటే మనకు పరమ వైద్యుడు అనే దేవుడు ఉన్నాడు. ఈ డాక్టర్లు సాధించలేని అనేక రోగాలు ఉన్నాయి. ఇంకా చాలా రోగాలకి, వ్యాధులకు, మందులకు అసలు మందులే లేవు, స్వస్థత అనేది లేదు. డాక్టర్ కూడా అనేక విషయాలు వస్తే నేను ఆ దేవుడే రక్షించాలంటారు. వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు. వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ చేసి మా చేతులు ఏం లేదమ్మా అంతా దేవుని మీద భారం వేయండి అని అంటారు. వాళ్ళు కూడా లాస్ట్కి వస్తే వాళ్ళు కూడా ఎవరికి పేరు చెప్తారు? దేవుని పేరు చెప్తారు. ప్రభునందు పిల్లారా, మీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా, ఎటువంటి వ్యాధి రోగాలు ఉన్నా, డాక్టర్లే చేతులు ఎత్తేసినా నీకు వైద్యుడు, పరమ వైద్యుడు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారని మర్చిపోదు. యేసయ్య జీవించిన కాలంలోనే ప్రజలు అనేకమైన వ్యాధుల నుంచి వారికి స్వస్థతనిచ్చినట్టు అపోస్తుల కార్యములు 10:38 రాయబడింది. చూడండి ఒకసారి, నేను చివరికి చెప్పి ముగించేస్తాను. అయితే ఒక చదవమ్మా. 10:38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది తోడై ఉండని కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు. ఏం చేస్తున్నాడు ఇక్కడ యేసయ్య? ఇప్పుడు మనని ఏం చేస్తాడు దేవుడు? స్వస్థపరిచేవాడు. మనకు ఒక పరమ వైద్యుడు ఉన్నాడు. ఈ లోకంలో వైద్యం ఉన్నా లేకున్నా, డాక్టర్లు సరిగా స్వస్థత ఇచ్చినా లేకున్నా మనం ఎవరిని ఆశ్రయించాలంటే ప్రవక్త అయిన ఇర్మియా గారు చెప్పినట్టు మన దేవుని మనము ఆశ్రయించాలి. హల్లెలూయా. ఒకసారి అదే లూకా సువార్త 4:40 చదవండి. సూర్యుడు అస్తమించుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి వద్ద ఉండే వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆయన వారిలో చేతులుంచి వారిని స్వస్థపరిచింది. ప్రభునందు పిల్లారా, నీ దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్న. అయితే నీకు స్వస్థత కలగాలంటే చివరిగా ఒక కండిషన్ ఉంది. అర్థమవుతుందండి? నీ జీవితంలో అనేక సంవత్సరాల నుంచి నిన్ను వ్యాధులు కనుక తరుముతూ ఉంటే ఆ వ్యాధుల నుంచి నువ్వు ఎందుకు విడుదల పొందలేకపోతున్నావు, ఎందుకు స్వస్థత పొందలేకపోతున్నావు అంటే ఈ ఒక్కటి నువ్వు సరి చేసుకోవాలి. ఒకసారి యెషయా 57:18 అంతే. ఇక ఆ తర్వాత మీరు బైబిల్ మూసేసినా పర్వాలేదు, అయిపోయింది. యెషయా 57:18 నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని ఎందుకు దేవుడు వారి ప్రవర్తన చూశాడు చెప్పండి? ఇప్పుడు స్వస్థపరచాలనుకుంటే దేవుడు డైరెక్ట్ స్వస్థపరచచ్చు కదా. వాళ్ళ ప్రవర్తన చూచితిని అంటే ఏం చేస్తున్నాడు దేవుడు? వాడు ఏ విధంగా నడుచుకుంటున్నాడు, పొరుగు వారికి ఏమైనా అన్యాయం చేస్తున్నాడా, వారి భార్యను ఏమన్నా హింసిస్తున్నాడా, భర్తను ఏమన్నా హింసిస్తున్నాడా, పిల్లలు ఏమన్నా తల్లిదండ్రులకు అవిధంగా జీవిస్తున్నారా, లేకపోతే ఇరుగు పొరుగు వారిని ఎవరైనా దోచుకుంటున్నారా, అన్యాయంగా జీవిస్తున్నారా, అక్రమంగా జీవిస్తున్నారా, పాపంలో జీవిస్తూ ఉన్నారా, ఇతరుల యొక్క అవసరం ఏమో దోచుకుంటున్నారా, ఆ ధనాన్ని దోచుకుంటున్నారా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వారి ప్రవర్తనను చూశాడంట. చూస్తే దేవునికి ఏం కనిపించిందంటే అంత అనుకూలము కనిపించింది. కాబట్టి అప్పుడు ఏమంటున్నాడంటే నీకు స్వస్థత కలగాలంటే నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, ఇరుగు పొరుగు వారితో, బంధువులతో, నీ బంధుజన అందరితో నువ్వేం వేయగలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. నీ బ్రతుకులు ఏమైనా వంకరతనం ఏమైనా ఉంటే దేవుని వాక్యం చేత సరి చేసుకుని అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి హిజ్కియా ప్రార్థించాడు, ప్రభువా యథార్థంగా ప్రవర్తించాను ప్రభువా, నన్ను చంపేస్తావా ప్రభు అని అడిగాడు.
నువ్వు కూడా ప్రభువా నేను నీ వాక్యాన్ని బట్టి నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నాను ప్రభు, ఏమో తప్పుడు క్షమించిన సరిచేయి అని చెప్పి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చూస్తాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ప్రభు నన్ను ప్రియారా. కాబట్టి మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు వాక్య భాగంలో? గిలాదులో గుగ్గిలం లేదా అని అన్నాడు. గిలాదులో గుగ్గిలం ఉందా లేదా? గిలాదు అంటే ఎవరు? దేవుని యొక్క సంఘం, ఈ మందిరము గిలాదు. గుగ్గిలం ఎవరు? యేసయ్య, దేవుని యొక్క వాక్యము గుగ్గిలం. ఇక వైద్యుడు గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా అంటే ఇక్కడ వైద్యుడు ఉన్నాడా లేదా? ఎవరా వైద్యుడు? ఇంకో రకంగా చెప్తే, ఇంకో సమయం లేదని చెప్పలేదు. ఇంకో రకంగా చెప్తే మన పాస్టర్ గారు కూడా ఒక వైద్యుడు. ఎందుకంటే పాత నిబంధనల కాల ప్రకారం నేను అన్నీ చెప్పలేదు, టైం లేదని. పాత నిబంధనల ప్రకారము జనులకు కుష్ఠరోగం వస్తే ఈ యొక్క యాజకుడు ఏం చేసేవారంటే వారికి ఏ విధంగా అవి చేయాలో అన్నీ కూడా చెప్పేవారు అనమాట. అది కొంచెం వేరే సబ్జెక్టు అయితే అది స్కిప్ చేసా. ఇంకో రకంగా పాస్టర్ గారు కూడా ఒక వైద్యుడు. ఇలాంటి చాలామంది సంఘాలలో ప్రజల యొక్క గాయాలు పైన కడతా ఉన్నారు. ప్రజల యొక్క నిజస్థితిని, పాప స్థితిని, నరక స్థితిని ఖండించి బోధించేవారు చాలా తక్కువ అయిపోయారు. అటువంటి దానిలోకి మీరు వెళ్ళకండి. ఎక్కడైతే వాక్యాన్ని ఉన్నట్టుగా యెషయా ప్రవక్త లాగా, ఇర్మియా లాగా సత్యవాక్యాన్ని కరెక్ట్గా బోధిస్తారో అటువంటి సంఘాలలో నాటబడితే దేవుడు మీకు ఆశీర్వాదాన్ని, దీవెని అనుగ్రహిస్తాడు. గిలాదులో గుగ్గిలం లేదా అంటే గుగ్గిలము యేసయ్యకి, వైద్యుడు అంటే యేసయ్య. స్వస్థత ఎందుకు కలవట్లేదు అని ప్రశ్న చేశాడు. అవునా కదా? స్వస్థత కలగాలంటే ఏం చేయాలి? మనము మన ప్రవర్తన సరి చేసుకోవాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఏదైనా లోపం ఉంటే యేసయ్య నా పాపము క్షమించు అని చెప్పేసి యేసయ్యను ప్రార్థిస్తే మొదటి యోహానులో రాయబడిన రీతిగా యేసు రక్తం ప్రతి పాపం నుండి మనకి అడిగి పవిత్రపరుస్తుంది. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుగా అర్థం కాకపోతే మళ్ళీ వీడియో యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. అందరికి వందనాలు. ఎక్కువ సమయం తీసుకున్నా క్షమించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.